హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుమంత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రొఫైల్ ఉంది, సో సుమంత్ సాంగ్స్టర్ అని. అందులో నేను సాంగ్స్ పాడుతూ ఉంటా, సింగింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. సో దానికోసం నేనైతే ఒక మైక్రోఫోన్ అయితే యూస్ చేశాను. సో ఇదే అది. అసలు ఈ మైక్ ఏంది, దీని గురించి డీటెయిల్స్, దీని నేమ్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, ఎక్కడ కొన్నాను, దీని గురించి పూర్తిగా అసలు ఎలా కంప్లీట్గా ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉంటుంది, దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు అందిస్తాను. సో దీని ద్వారా ఒకవేళ ఇలాంటి మైక్స్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా, అసలు ఏం మైక్ యూజ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. అంటే చాలామంది అడిగారు నన్ను, దానికోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ అసలు ఫస్ట్ దీని మైక్ పేరు వచ్చేసి మానో, MAONO, మానో అని ఉంది. అండ్ దీనిపైన ఫెయిరీ లైట్ అని ఉంది, బాక్స్ పైన అయితే మానో ఫెయిరీ లైట్ అని ఉంది ఈ మైక్ పేరు అయితే. ఈ మైక్ వచ్చేసి నేను అమెజాన్లో అయితే పర్చేజ్ చేశాను. సో దీని కాస్ట్ వచ్చేసి 4500 నుంచి 5000 వరకు అయితే ఫ్లక్చువేట్ అవుతూ. సడన్గా ఒకరోజు నేను అలా చూస్తూ ఉన్నప్పుడు 1200 రూపీస్కి అయితే నాకు ఈ మైక్ అయితే వచ్చింది. అంటే 1199, 1200కి 1 రూపీ తక్కువ. యాక్చువల్లీ నేను ఈ మైక్ తీసుకున్న పర్పస్ ఏంటి అంటే సింగింగ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు అంత తక్కువ కాస్ట్లో మైక్స్ ఏమి ఉండవు అని చెప్పేసి తెలుసు. సో నేనేం చేశాను అంటే, ఓకే నా దగ్గర ఎలాగో ఒక లావ్లియర్ మైక్రోఫోన్ ఉంది కదా, సో అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. సో లావ్లియర్ మైక్రోఫోన్ అంటే కాలర్ మైక్. సో దిస్ ఈజ్ దట్. అండ్ నేను చాలా వీడియోస్లో ఇప్పటికి యూజ్ చేశాను. ప్రజెంట్ ఇది ఇంకా యూజ్ చేస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు. సో దిస్ ఈజ్ ద బోయా BY-M1 మైక్రోఫోన్. బోయా మైక్ అనమాట, చాలామంది యూట్యూబర్స్ వాడుతూ ఉంటారు. సో ఈ మైక్ అయితే నేను పర్చేస్ చేశాను ముందే. దీని కాస్ట్ అరౌండ్ ఒక 1800 ఉండేది, తర్వాత 700, 800కి అయితే ఈ మైక్ వచ్చేస్తూ ఉండింది. నేనేమనుకున్నా అంటే, ఆ మైక్ ఉంది కదా నా దగ్గర, దాంతో నేను యూజ్ చేద్దాం. బట్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా సింగర్ లుక్ రావాలంటే ముందర ఒక గ్రాండ్గా ఒక మైక్ ఉంటే బాగుంటుంది అనుకున్నా. సరే ఒక డమ్మీ మైక్ పెట్టుకున్నా కూడా దాంట్లో ఈ మైక్ అటాచ్ చేసేసి యూజ్ చేద్దాం అనుకున్నా. కానీ తర్వాత ఇంకా నేను వెతుకుతూ ఉంటే నాకు ఈ ప్రోడక్ట్ అయితే దొరికింది. అంటే ఇది దేనికి పనికిరాదు అనుకున్నా, కానీ చాలా వరకు సింగింగ్ వీడియోస్ నేను దీంట్లో కూడా రికార్డ్ చేశాను. వాయిస్ ఓవర్ వీడియోస్ కూడా నేను కొన్ని ఈ మైక్ నుంచి రికార్డ్ చేశాను. సో 1200 రూపీస్కి నాకు ఈ మైక్ అయితే వచ్చింది. ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయని చూస్తే మనకు ఒక పెద్ద బాక్స్ అయితే వచ్చింది. సో ఆ బాక్స్లో మనకి ఈ బాక్స్ పైన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాశారు. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏంది అని. 48 kHz అండ్ 16 బిట్ ఉంటుంది దీని ఆడియో క్వాలిటీ వచ్చేసి. సో దీనిపైన MRP వచ్చేసి 799 అని ఉంది. అండ్ ఇక్కడ పేరు వచ్చేసి ఏమని ఉందంటే, పైన బాక్స్ పైన ఫెయిరీ లైట్ అని ఉంది, కానీ పైన వచ్చేసి దీని లోపల వచ్చేసి మానో AU902 లైట్ USB మైక్రోఫోన్ అని చెప్పేసి ఉంది. సో ఇదైతే రాసుంది దీనిపైన. అంటే ఫెయిరీ లైట్ అని ఉంది, ప్రీమియం USB మైక్రోఫోన్. అండ్ ఇలా బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో కంటెంట్స్ చూస్తే మనకి ఫస్ట్ మైక్ అయితే వచ్చింది. సో బాక్స్లో మైక్తో పాటు మనకి ఈ స్టాండ్ అయితే ఇచ్చాడు, కానీ ఈ స్టాండ్ ఎందుకు ఇచ్చాడో వాళ్ళకే తెలియాలి. దేనికి పనికిరాదు ఈ స్టాండ్ చెప్పాలంటే. అంటే టేబుల్కి కనీసం చిన్న ట్రైపాడ్ అన్న ఇచ్చుంటే బాగుండేది, కానీ స్టాండ్కి అయితే ఏమీ లేదు, జస్ట్ ఇట్లా టేబుల్ పైన పెట్టుకునేకి ఇచ్చాడు. కానీ ఇది చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది నాకు. కానీ ఈ స్టాండ్కి ఏంటంటే, నేను ఒక చిన్న హోల్ ఉంది దానికి స్టాండ్కి. ఈ స్టాండ్ హోల్కి నేను ఇలా వేరే మౌంట్స్ ఉంటాయి కదా, వాటిని నేను కష్టపడి ఒక DIY లాగా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి నేను ట్రైపాడ్స్కి ఇలాంటి స్టాండ్స్కి నేను యూజ్ అయితే చేసేవాడిని స్టార్టింగ్లో. అయితే ఇంకా మనకి బాక్స్లో అయితే మైక్ అండ్ వైర్ Type-C కేబుల్ వచ్చిందనమాట. సో Type-C to USB-A అంటే రెగ్యులర్ USB కనెక్టర్, అంటే ల్యాప్టాప్స్కి, కంప్యూటర్స్కి, లేకపోతే OTG యూజ్ చేసి మనకి మొబైల్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ వైర్ అయితే ఉంటుంది. దిస్ ద Type-C కేబుల్ ఇది. అండ్ USB-A మైక్రోఫోన్ వచ్చేసి ప్లగ్ అండ్ ప్లే, జస్ట్ పెట్టేసి యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే OTG కనెక్షన్ ద్వారా నేను మొబైల్స్కి అయితే యూజ్ చేస్తూ ఉంటా. సో అయితే బాక్స్లో వచ్చేసి చాలా చిన్న వైర్ అయితే పంపించారు మనకి. బట్ నేను ఈ వైర్ వచ్చేసి, ఈ కేబుల్ వచ్చేసి నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. దీని కాస్ట్ అరౌండ్ ఒక 500 దాకా ఉంటుంది, ఇంత పెద్ద వైర్. నేను తీసుకుంది యాక్చువల్లీ ఈ మైక్ వచ్చేసి నేను కొనింది 1200 రూపీస్కే, కానీ దీనిపైన నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుంది. మైక్కి డబల్ ఉంటుంది ప్రైస్.
ఇదొకటి కొన్నాను 500 పైన పెట్టేసి. అండ్ ఓటీజీ కాస్ట్ ఒక 50 రూపీస్ దాకా ఉంటుంది. ఇదొక్కటే కాకుండా మనకి మైక్ కోసం ఒక పాప్ ఫిల్టర్ అయితే తీసుకున్నాను. సో ఇది యూస్ చేసి సింగింగ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మనకి పాప్ సౌండ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. నేను చూపిస్తాను మీకు ఆడియో టెస్ట్లో ఇవన్నీ. అండ్ ఇంకా మైక్లో వచ్చేసి మనకి ఓన్లీ బాక్స్లో మైక్రోఫోన్ ఒకటి, టైప్ సి టు యూఎస్బి కేబుల్ ఒకటి, తర్వాత ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. సో అంతే అనుకుంటా, ఇంకా ఇవే ఇచ్చారు బాక్స్లో. చూడొచ్చు ఇలా ఈ మైక్, ఈ స్టాండ్ యూజ్ చేసి ఇలా మనం నిలబెట్టుకోవచ్చు ఇలా టేబుల్స్ పైన. ఈ మైక్లో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటి అంటే ఇందులో మనకి వాల్యూమ్ నాబ్స్ ఇచ్చారు. అంటే మెయిన్లీ బడ్జెట్ మైక్రోఫోన్స్లో ఇలాంటి వాల్యూమ్ నాబ్స్ అయితే ఉండవు అసలు, చాలా కష్టం, రేర్ ఇవి. అంటే మనం మైక్లో వాల్యూమ్ ఎంత రికార్డ్ చేయాలి, వాల్యూమ్ గెయిన్ ఎంత రికార్డ్ చేయాలని చెప్పేసి ఇది అడ్జస్ట్ చేయొచ్చు ఈ వాల్యూమ్ నాబ్స్ యూజ్ చేసి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో నాకు నచ్చిన విషయం, నేను కొనాలనుకునే ఈ మైక్ కొనాలనుకున్న టెంప్టింగ్ విషయం వచ్చేసి దీనికి హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి హెడ్ ఫోన్ జాక్ ఉండడం వల్ల ఈ మైక్ని మనము ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ ఏమన్నా వైడ్ ఉంటాయి కదా, సో ఇవి 3.5mm జాక్ కనెక్ట్ చేసేసి డైరెక్ట్గా మనం ఆ వాల్యూమ్ అనేది మనం రికార్డ్ చేసేటప్పుడు లైవ్గా వినొచ్చు అనమాట. అంటే మన వాయిస్ మనమే వినొచ్చు, ఎలా రికార్డ్ అవుతుంది ఏంటి అని. నేను ఫస్ట్ లేట్ చేయకుండా నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇదేంటంటే నేను అంతకుముందు ఈ స్టాండ్ అయితే యూజ్ చేసేవాడిని, బట్ దాని తర్వాత నేను దీని ఏమంటారు షాక్ మౌంట్, ఒక షాక్ మౌంట్ అయితే తీసుకున్నాను అమెజాన్లో. ఇది కూడా ఒక 240-250 దగ్గరికి అయితే వచ్చింది నాకు. తీసుకున్నా కానీ ఈ షాక్ మౌంట్ దీన్ని ఇన్స్టాల్ చేయడానికి నా చేతులు అయితే చాలా దారుణం, అసలు చాలా కష్టం ఉంది, చాలా హార్డ్ ఉంటుంది. అసలు ఇన్స్టాల్ అవ్వదు అనుకున్నా, బట్ చాలా కష్టపడితే ఇన్స్టాల్ అయింది. కాకపోతే కొంచెం ఈ వాల్యూమ్ నాబ్స్ ఇవి కవర్ అయిపోయాయి, కొంచెం చాలా ఇబ్బందిగా అయితే ఉంది. బట్ స్టిల్ ఓకే, ఇట్స్ యూజబుల్, నేను యూజ్ చేసుకున్నాను ఎట్లా ఒకట్లా. ఇప్పుడు నేను మీకు ఈ మైక్కి కేబుల్ అటాచ్ చేసి ఒకసారి నేను రికార్డ్ చేసి మీకు ఆ శాంపుల్స్ అయితే నేను వినిపిస్తాను. ఇక్కడ టైప్ సి ఉంటుంది కదా, టైప్ సి పోర్ట్, దీంట్లోకి వచ్చేసి మనకి కేబుల్ అయితే ఇన్సర్ట్ చేయాలి. అండ్ సెకండ్ పోర్ట్ వచ్చేసి మనం ల్యాప్టాప్కి కానీ ఫోన్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. దీన్ని ఫోన్కి కనెక్ట్ చేసి ఆడియో అయితే రికార్డ్ చేస్తాను. ఇయర్ ఫోన్స్ అయితే నేను కనెక్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఈ మైక్కి నేను టైప్ సి కేబుల్ అటాచ్ చేశాను అండ్ ఇయర్ ఫోన్స్ కూడా నేను అటాచ్ చేశాను. సో ఇప్పుడు మీరు ఆడియో క్వాలిటీ వినొచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ వాల్యూమ్ అయితే నాబ్ అయితే చాలా ఫస్ట్ నుంచి తీసుకొని వస్తాను. ఇది 0 వాల్యూమ్. సో 0 వాల్యూమ్లో మనం ఇంత డిస్టెన్స్లో మాట్లాడితే ఆడియో క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మైక్ది. హలో హలో మైక్ చెకింగ్ 1 2 3 4, హలో హలో మైక్ చెకింగ్, హలో హలో మైక్ చెకింగ్. సో ఇప్పుడు నేను ఈ వాల్యూమ్ నాబ్ని అడ్జస్ట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఐ థింక్ ఒక 15% పైకి, ఒక 20% 15% పైకి అయితే ఇంక్రీజ్ చేశాను. సో ఇప్పుడు మనం ఆడియో వచ్చేసి వినొచ్చు. ఇది కూడా మనకి మైక్లో నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా అండ్ ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తాను మైక్. హలో హలో మైక్ చెకింగ్ 1 2 3 4, హలో హలో మైక్ చెకింగ్, హలో హలో మైక్ చెకింగ్ 1 2 3 4. సో ఇది ఆడియో క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని ఒక 50% దాకా తీసుకొని వెళ్తాను. 50 దాటింది. సో ఇప్పుడు ఒక 50% దాకా ఆడియో అయితే తీసుకెళ్ళాను. అంటే ఇక్కడ కరెక్ట్ పర్సంటేజ్ అనేది ఏమి ఉండదు. సో నేను వాల్యూమ్ నాబ్స్ జస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేస్తూ మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఆడియో క్వాలిటీ వినొచ్చు. హలో హలో మైక్ చెకింగ్, హలో హలో మైక్ చెకింగ్. నా రూమ్లో అయితే ప్రజెంట్ అయితే మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ అయితే ఉన్నాయి అండ్ విండోస్ అన్నీ క్లోజ్ చేశాను. ఓన్లీ ఫ్యాన్ కూడా మొత్తం రన్ అవ్వట్లేదు. ఫ్యాన్ కూడా ఆపేశాను. లోపల ఏసీ లాంటివి కూడా ఏం లేవు. అండ్ ఓన్లీ క్లాక్ ఉంది నా రూమ్లో. సో అది క్లిక్ క్లిక్ అని చెప్పి సౌండ్ వస్తుంది, అదొక్కటే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు వాయిస్ 50%లో ఉంది. నాయిస్ చూడొచ్చు మీరు, నాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అని. ఇప్పుడు నేను వాల్యూమ్ని వచ్చేసి ఒక 75 to 85% దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. సో ఇప్పుడు మీరు ఆడియో క్వాలిటీ వినొచ్చు ఎలా వస్తుంది ఏందని చెప్పేసి. హలో హలో మైక్ చెకింగ్, హలో హలో మైక్ చెకింగ్ 1 2 3 4, హలో హలో మైక్ చెకింగ్. నాకు తెలిసి ఆడియో కొంచెం డిస్టార్షన్ వస్తుంది. ఇప్పుడు 100% పెంచేస్తాను. ఇది 100% వాల్యూమ్ దీంట్లో. సో కొంచెం ఆడియో అయితే డిస్టార్షన్ అయితే వస్తుంది. అదొకటి నేను నోటీస్ చేశాను. అంటే హై వాల్యూమ్స్లో విన్నప్పుడు మనకి కొంచెం డిస్టార్షన్ అనేది ఉందన్నమాట దీంట్లో.
సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ఇయర్ ఫోన్స్ వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు నాతో. దీని ద్వారా ఏంటంటే క్వాలిటీగా మనకి ఆడియో అయితే మనం వినొచ్చు, ఎలా వస్తుంది ఏందని చెప్పేసి క్లియర్గా, అంటే ఆన్ టైంలో మనకి లైవ్లో వాయిస్ అయితే వినొచ్చు. మన వాయిస్ మనమే వింటుంటే మనకి అర్థమవుతూ ఉంటుంది, అవుట్పుట్ మానిటరింగ్ అనమాట. అర్థమవుతూ ఉంటుంది మనం వాయిస్ ఎలా పాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది, పిన్ టు పిన్ మనకి ఏమేమి ఆడియో తీసుకుంటుంది మైక్ అని చెప్పేసి. సో క్వాలిటీ అయితే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నాకైతే ఇయర్ ఫోన్స్లో చాలా బాగా అయితే వినిపిస్తుంది ఆడియో క్వాలిటీ. ఇప్పుడు నేను వచ్చేసి దీనికి ఈ మైక్కి నేను కొంచెం ఆడియో ఒక 55% దాకా పెడతాను. సో 55% దాకా పెట్టాను. అండ్ ఇప్పుడు నేను దీనిపైన పాప్ ఫిల్టర్ అయితే పెడతాను. ఒకసారి మీరు అది కూడా చెక్ చేయండి ఎలా ఉంటుంది ఏందని, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను మైక్ పైన వచ్చేసి పాప్ ఫిల్టర్ అయితే పెట్టాను. ఇప్పుడు మీరు వినొచ్చు ఆడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో దీనివల్ల ఏంటంటే వాయిస్ మనకి చాలా క్వాలిటీగా అయితే వినిపిస్తుంది. అండ్ కొన్ని సౌండ్స్ క్యాన్సల్ చేస్తుంది. పాప్ సౌండ్స్, పప్ 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 చూడండి, పప్ 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 ఆ ఎయిర్ నాయిస్ అనేది ఇది క్యాన్సల్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి పాప్ ఫిల్టర్ యూజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా వాయిస్ ఓవర్స్ అలా ఇవ్వాలనుకుంటే ఇలాంటి పాప్ ఫిల్టర్ అయితే యూజ్ చేయండి. అండ్ నాకు తెలిసి బేసిక్ వాయిస్ ఓవర్స్కి ఎవరైతే స్టార్టింగ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా బెస్ట్ మైక్ అయితే నేను చెప్తాను. అండ్ నేనైతే మళ్ళీ వేరే మైక్స్ అయితే ట్రై చేయలేదు ఇది కొన్న తర్వాత నేను తీసుకున్నాను. నేను అది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది వినండి ఆడియో వచ్చేసి. సో ఆడియో రికార్డ్ అవుతుంది మీకు మైక్లో నుంచే, ఈ వీడియోకి ఆడియో వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్యాన్ అయితే 4లో అయితే పెట్టాను. సో ఫ్యాన్ 4లో ఉన్నప్పుడు ఈ మైక్ ఏ విధంగా ఆడియో క్యాప్చర్ చేస్తుంది, నాయిస్ ఏమైనా క్యాప్చర్ చేస్తుందా లేదా అని చెప్పేసి మీరు ఇది కూడా చెక్ చేయండి. ఈ క్లిప్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాన్ కొంచెం నాది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, గీ అంటుంది. 4లో అయితే పెట్టాను. సో ఇప్పుడు మీరు ఆడియో వినండి, ఏదన్నా నాయిస్ ఏమైనా క్యాప్చర్ చేస్తుందా అని. యాక్చువల్లీ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది ఇది, బట్ మీరు యాప్స్లో నాయిస్ రిమూవర్ లాంటి ఫీచర్స్ని యూజ్ చేసేసి మనకు నాయిస్ అయితే తీసేయచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫ్యాన్ 5 స్పీడ్లో అయితే పెడతాను. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫ్యాన్ని 5 స్పీడ్లో అయితే పెట్టాను. సో ఇప్పుడు ఒకసారి చూడొచ్చు, నాకు తెలిసి బీభత్సంగా నాయిస్ అయితే వస్తూ ఉంటుంది ఆడియోలో. నేనైతే ఇది ఫేస్ చేశాను. ఈ ఆడియో వచ్చేసి అంటే ఇది యూఎస్బీ మైక్రోఫోన్ కదా, కండెన్సర్ మైక్రోఫోన్. ఇది చాలా వరకు చిన్న వాయిస్ కూడా క్యాప్చర్ చేస్తుంది ఇది ఈజీగా. సో దానివల్ల ఏంటంటే కొంచెం నాయిస్ అయితే ఎక్కువనే తీసుకుంటుంది. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ విషయం నేను చెప్దామనుకున్నా. అండ్ ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తాం. మనకి ఇక్కడ నేను సైడ్కి వేస్తూ ఉంటాను ఈ మైక్ ఆడియో ఏ దాంట్లో నుంచి రికార్డ్ అవుతుందని చెప్పేసి నేను వేస్తూ ఉంటాను. సో మీకు అప్పుడు క్లారిటీ డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. అండ్ నేనైతే ప్రజెంట్ ఇక్కడ అంటే ఒక వైర్లెస్ మైక్ అయితే యూజ్ చేస్తున్నాను, కనిపిస్తుంది కదా. దీని గురించి కూడా నేను డీటెయిల్స్ నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద వైర్లెస్ మైక్. దీని గురించి నేను తర్వాత వీడియోస్లో అయితే నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఈ మైక్ గురించి అయితే నేను టెస్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఒకసారి మీరు వినండి ఆడియో క్వాలిటీ అండ్ చెక్ చేయండి ఎలా ఉంది ఏంటి, మీకు బాగుందా లేదా. ఒకవేళ మీకు ఎవరికైనా మీరు యూట్యూబర్స్ ఉన్నా లేకపోతే ఏదైనా వాయిస్ ఓవర్స్ డబ్బింగ్స్ చెప్పాలనుకున్నా, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అండ్ మెయిన్లీ సింగింగ్ చేయాలనుకున్నా, దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ఇయర్ ఫోన్స్ మానిటరింగ్ అనమాట. ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటుంటే మన వాయిస్ మనకి క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాయిస్ ఇది యూఎస్బీ కండెన్సర్ మైక్రోఫోన్ కాబట్టి దీంట్లో క్రిస్టల్ క్లియర్గా ఆడియో అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ ఇవి దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మైక్ బాడీ, సో ఇది వచ్చేసి చాలా మెటల్ బాడీతో బిల్డ్ చేశారు అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు తెలిసి దీని కింద వేసాను నేను చాలాసార్లు, అయినా కూడా స్టిల్ ఇంతవరకు దీనికి ఏమీ కాలేదు. అండ్ నేను యూజ్ చేయబట్టి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది ఈ మైక్, స్టిల్ ఇంతవరకు కూడా ఇది సర్వైవ్ అయింది. నేను కొనేటప్పుడైతే ఈ బ్రాండ్ అసలు ఎవరికి తెలీదు, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో ఏదో చీప్ బ్రాండ్ కొనుక్కుంటున్నా అని చెప్పేసి అనుకున్నా. కానీ తర్వాత ఇప్పుడు ఈ బ్రాండ్ మైక్రోఫోన్స్ చాలామంది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మంచి బ్రాండ్ అయిపోయింది ఇది.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో నాకు ఈ బ్రాండ్ వాళ్ళైతే స్పాన్సర్ అయితే చేయలేదు, ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు, నేను అది కూడా ముందే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది నేను ఓన్గా నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నా. సో దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ నేను చెప్దాం అనుకున్నా ఫ్రీగా. అండ్ ఇంతవరకు నేను పాజిటివ్స్ చెప్పా కదా, ఇప్పుడు నేను నెగిటివ్స్ కూడా చెప్తాను. ఇది బేసిక్ మైక్, అంటే ఆ కాస్ట్కి ఇలాంటి మైక్రోఫోన్, ఇలాంటి ఫీచర్స్ ఉన్న మైక్రోఫోన్ రావడం చాలా కష్టం. అండ్ మీకు ఇంకా స్పెషల్ వాల్యూమ్ కావాలంటే యూఎస్బీ మైక్రోఫోన్స్ అంటే యూఎస్బీ మైక్రోఫోన్స్లో కూడా ఇంకా స్పెషల్, ఇంకా బాగుండాలి వాల్యూమ్ అంటే ఇంకా మీరు ప్రైజెస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ప్రైజెస్ ఎక్కువ పెట్టే కొద్దీ మీకు మంచి మైక్రోఫోన్స్ అయితే వస్తూ ఉంటాయి. మంచి అంటే మంచి క్వాలిటీ ఉన్న, ఆడియో క్వాలిటీ ఉన్న మైక్రోఫోన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ ప్రైజింగ్కి దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట. అయితే ఇప్పుడు నేను ఇంకొక సాడెస్ట్ థింగ్ ఏంటంటే, ఇది మొత్తానికి కంప్లీట్గా దీని గురించి అయితే నాకు చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక సాడెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మైక్ వచ్చేసి ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. అంటే డిస్కంటిన్యూ చేశారేమో నాకు తెలిసి. సో అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది ఈ మైక్ అయితే. బట్ వీళ్ళకి సంబంధించినవి చాలా మైక్స్ ఉన్నాయి, మానో అనే మైక్స్లో చాలా ఉన్నాయి. సో అవి ఒకసారి మీరు చెక్ చేయండి. వీలైతే నేను లింక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరు అవి ఒకసారి చెక్ చేయండి. అండ్ నాకు తెలిసి ఈ మైక్ వచ్చి ఉంటే బాగుండేది, చాలామందికి యూజ్ అయ్యేది. ఇంత తక్కువ ప్రైస్లో ఇలాంటి ఒక మైక్, ఫీచర్స్ ఉన్న మైక్ వాళ్ళు కంటిన్యూ చేస్తుంటే, లేకపోతే నెక్స్ట్ ఇంకా ఏదైనా ఫ్యూచర్ మోడల్స్ తీసుకొచ్చి ఈ కాస్ట్లో తీసుకొచ్చి ఉంటే చాలా బాగుండేది. 1200 రూపీస్కి అనేది బెస్ట్ డీల్ ఇది. సో అంటే నా ఒపీనియన్లో, ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో ఇన్ని ఫీచర్స్తో ఏ మైక్ అయితే లేదు. సో నేను చూసేటప్పుడు ఇప్పుడు కూడా స్టిల్ లేదు. సో అది నా ఒపీనియన్ అయితే అబౌట్ దిస్ మైక్రోఫోన్. అండ్ నేను చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేశాను, అంటే చాలా సింగింగ్ వీడియోస్, అంటే పాటలు పాడుతూ ఈ మైక్తో అయితే రికార్డ్ చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్ సుమంత్ సాంగ్స్టార్ అని ఉంటుంది, సుమంత్__ తర్వాత సాంగ్స్టార్ అని ఉంటుంది ప్రొఫైల్. 100K పైన ఫాలోవర్స్ ఉన్నారు ప్రజెంట్ ఈ రోజుకైతే. సో ఒకసారి మీరు చెక్ చేయండి, ఆ ప్రొఫైల్లో సింగింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఈ మైక్ యూజ్ చేసి. అంటే ఈ మైక్ ఒకటే కాదు, నేను 2 మైక్స్ కంబైన్ చేసి యూజ్ చేస్తూ ఉంటాను. అంటే సింగిల్ మైక్తో అయితే నేను యూజ్ చేయను, 2 మైక్స్ కంబైన్ చేసి ఆ ఆడియోని మెర్జ్ చేసి, సో అట్లా కొంచెం ఎడిట్ చేస్తూ ఉంటా. సో ఎడిటెడ్ వీడియోసే. ఒకసారి మీరు చెక్ చేయండి ఎలా ఉంటుంది ఏంది వాయిస్ అనేసి, మీకు ఇంకా క్లియర్ కట్గా అయితే ఐడియా అయితే వస్తుంది. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకైతే తెలీదు, కాకపోతే రీచ్ అయిన వాళ్ళకి ఒకవేళ ఇలాంటి మైక్రోఫోన్స్ గురించి ఐడియా రావాలి అంటే, యూఎస్బీ మైక్రోఫోన్స్ ఇలా ఉంటాయి అండ్ దీని గురించి ఏంటి, ఎలాంటి మైక్స్ ఉంటాయి, అది ఇది అని చెప్పేసి దీని గురించి ఒక చిన్న ఐడియా రావడం కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నా దగ్గర సేమ్ వీళ్ళ బ్రాండే రీసెంట్గా నేను పర్చేస్ చేశాను. దిస్ ఈజ్ ఆల్సో ఏ మానో ప్రోడక్ట్ అనమాట ఈ మైక్ వచ్చేసి. సో దీని కాస్ట్ అరౌండ్ 5800 దాకా అయితే ఉంటుంది. సో దీని గురించి కూడా నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఈ మైక్రోఫోన్ గురించి అయితే వీడియో. అండ్ ఇంకోటి ఏంది, చెప్పడం మర్చిపోయి, ఇలాంటి ఒక స్టాండ్ అయితే నేను తీసుకున్నాను ఈ మైక్ కోసం. సో ఈ స్టాండ్ గురించి నేను సపరేట్గా ఒక వీడియోలో అయితే చూపిస్తాను, ఈ స్టాండ్ ఏంది, దీని ఫీచర్స్ ఏంది, మైక్రోఫోన్ స్టాండ్ అని చెప్పి. సో ఇదనమాట మొత్తానికి కంప్లీట్గా ఈ మైక్రోఫోన్ డీటెయిల్స్ అయితే. చాలా కంపాక్ట్ ఉంటుంది మైక్ అయితే. పర్చేజ్ చేయాలనుకుంటే ఇలాంటి మైక్రోఫోన్స్ ఇంకా చాలా ఉన్నాయి, నేను వాటి లింక్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా వేరే మైక్రోఫోన్స్ రివ్యూస్, ఇంకా టెక్ వీడియోస్, టెక్ రివ్యూస్, అండ్ ఇంకా ఎలాంటి కెమెరా యూజ్ చేస్తున్నాను, ఎలాంటి లైటింగ్ యూజ్ చేస్తున్నాను, సో ఇంకా మీ వీడియోస్ ఎలా తీయాలి, సో ఇలా క్రియేటర్స్కి యూజ్ అయ్యే వీడియోస్తో పాటు ఇంకా టెక్ వీడియోస్ కూడా నేను చాలా చేయాలనుకున్నాను ఈ ఛానల్లో. ఒకవేళ మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నా దగ్గర నుంచి మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దాని ద్వారా మన వీడియో అయితే చాలామందికి అయితే రీచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ సుమంత్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.